చరిత్రలో నిలిచిపోతుంది. మొదటి ఆర్థిక మంత్రి ఎవరంటే ఈటల ఈటల రాజేందర్ అని రాజేందర్. రేపు పిల్లలు కూడా చదువుకునే పరిస్థితి ఇంకొకటి ఖచ్చితంగా ఉంది. ఇంకొకటి శుభ్రాసి నుండి పెద్దల సభకైనా అని చెప్పి స్వామి కూడా నిన్న విధంగా చెప్పుకున్నాడు కదా. శుభ్రాసి నుండి పెద్దల సభ చైర్మన్ చేసిండు అన్నాడు. అర్థమైందా? ఆ విధంగా మధుసూదనాచారి గారు మొదటి నుంచి ఉండి నమ్మకంగా ఉంటే స్పీకర్ అయింది కదా. ఆంధ్రప్రదేశ్ ఏర్పడి మనం మనం పుస్తకాలు చదువుకున్నప్పుడు మొదటి స్పీకర్ ఎవరయ్యా అంటే అయ్యదేవర కాళేశ్వరరావు. ఆయన ఎవడో తెలియదు మనకు. మనం మాత్రం అయ్యదేవర కాళేశ్వరరావు అని చెప్పుకున్నాం. ఇవాళ మొదటి స్పీకర్ ఎవరంటే సిరికొండ మధుసూదనాచారి అని చెప్పుకుంటాం కదా. అంతకన్నా ఏం పదవి కావాలండి ఈ జీవితానికి? మొదటి పెద్దల సభ చైర్మన్ అంటే స్వామిగౌడ్ అని చెప్పుకుంటాం కదా. మొదటి ఆర్థిక మంత్రి ఎవరు తెలంగాణ కంటే ఈటల రాజేందర్ అని చెప్పుకుంటాం కదా. చరిత్రలో గొప్ప అవకాశం ఇస్తే, చరిత్ర ఇంత గొప్ప అరుదైనటువంటి అద్భుతాలు సృష్టించేటటువంటి శక్తిగా రూపాంతరం చేస్తే, ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాల్లో అధినాయకుని మనస్సును ఎంత ఇబ్బంది పెడితే కొన్ని సంఘటనలు జరుగుతాయనేటువంటిది మనకు ఇవాళ సాక్ష్యంగా కనపడుతున్నాయి. అయినప్పటికీ ఒక సామాజిక కోణంలో సంకుచితమైనటువంటి భావజాలంతో ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రి గారు ఏమాత్రం నడుచుకోరు. ముఖ్యమంత్రి గారి నైజం అది కాదు. ఉద్యమ కాలంలో కూడా ఎంతోమందినండి. గ్యాదర్ కిషోర్ ఎవరు, బాల్కసుమన్ ఎవరు, నిన్న నేతగాని వెంకటేశ్వర పెట్టుడు ఎవరైనా, దేశపతి శ్రీనివాస్, ఇట్లా పేర్లు చెప్పుకుంటూ పోతాంటే ఎంతమంది అండి, ఎంతమంది.